క్యాటరాక్ట్ క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. కన్న తండ్రి చేతిలో టెన్నిస్ క్రీడాకారిణి దారుణ హత్యకు గురైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడంపై తలెత్తిన వివాదం చివరకు ఒక తండ్రి తన కన్న కూతురునే తుపాకీతో కాల్చి చంపిన ఘటన హర్యానా రాష్ట్రంలో జరిగింది. టెన్నిస్‌లో ఎంతో భవిష్యత్తు ఉన్న 25 ఏళ్ల రాధికా యాదవ్‌ను హత్య చేసిన ఆమె తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సెక్టార్ 57లోని ఓ ఇంట్లో రాధిక తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. అయితే ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసే వ్యసనం ఉందని, ఈ విషయంలో తండ్రితో తరచూ గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ కారణంతోనే కుటుంబంలో వివాదం చెలరేగినట్లుగా సమాచారం. గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఇదే విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన తండ్రి తన వద్ద ఉన్న తుపాకీతో రాధికపై 5 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆ ఘటనలో 3 బుల్లెట్లు ఆమె శరీరంలోకి దూసుకు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. కాల్పుల్లో గాయపడిన 25 ఏళ్ల రాధిక పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ వైద్యులు ఆమెను కాపాడలేకపోయారు. రాధికా యాదవ్ రాష్ట్ర స్థాయిలో ప్రసిద్ధ టెన్నిస్ క్రీడాకారిణి. పలు టోర్నమెంట్స్లో మెడల్స్ సాధించి కుటుంబానికి ఆ ప్రాంతానికి కీర్తిని తెచ్చిపెట్టింది. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే గురుగ్రామ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడైన తండ్రిని అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన రివాల్వర్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఈ కేసులో సంచలన విషయాలు బయటపెట్టారు పోలీసులు. కూతురు సంపాదనతో జీవిస్తున్నారని, కొందరు తనను హేళన చేశారని, ఆ అవమానాన్ని తట్టుకోలేకే రాధికను ఆమె తండ్రి దీపక్ చంపేశాడని తెలిపారు. టెన్నిస్ అకాడమీని మూసివేయాలని ఎన్నిసార్లు చెప్పినా వినలేదన్నారు. కాగా నేషనల్ లెవెల్ ప్లేయర్ అయిన రాధిక గాయం కారణంగా ఆటకు దూరమయ్యారు. అకాడమీ స్థాపించి పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చేవారు. ఇక టెన్నిస్ ఖేలో.com ప్రకారం అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ డబుల్స్ ర్యాంకింగ్స్లో రాధిక యాదవ్ 113వ స్థానంలో ఉంది. 2000 సంవత్సరం మార్చి 23న తేదీన జన్మించిన రాధికా యాదవ్ టెన్నిస్లో తన భవిష్యత్తును ఎత్తుక్కుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చింది. ఈ క్రమంలో ఎన్నో పోటీలలో విజేతగా నిలిచింది. తన భవిష్యత్తును మరింత మెరుగులు దిద్దుకునే క్రమంలో తండ్రి చేతిలో ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. और फिलहाल ये कोई अपनी टेनिस एकेडमी चला रही थी. इसके पिता के द्वारा इसको गोलियां मारी गई हैं, जिसको पुलिस के द्वारा अरेस्ट कर लिया गया है और उससे पूछताछ की गई तो उन्होंने इस घटना को अंजाम देना स्वीकार किया है. जो रीजन है घटना के पीछे, उसमें फिलहाल तक जो पाया गया है कि ये जो राधिका मृतका थी, ये कोई टेनिस एकेडमी अपनी चलाती थी, जिसको लेकर के इसके पिता नाराज थे और उन्होंने इसको कई बार बोला था कि ये एकेडमी न चलाए और इसी नाराजगी के चलते इन्होंने गोली चला करके हत्या की वारदात को अंजाम दिया गया है. एक्यूज को पुलिस के द्वारा अरेस्ट कर लिया गया है. फर्दर जो केस की इन्वेस्टिगेशन वो पुलिस के द्वारा इसमें की जा रही है. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.